సిఐటియు కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కార్మికుల కనీస వేతనాన్ని 26,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 11:30 వెంకటగిరి పట్టణంలోని కాశీపేట కూడలి ఏరియాలో సిఐటియు ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు, వీధి విక్రయదారులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ, కార్మికుల శ్రమతోనే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతున్నప్పటికీ కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, సామాజిక భద్రత లేకుండా చేస్తున్నారని విమర్శించారు. 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసి కార్మికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో ఏళ్ల తరబడి కార్మికులతో పని చేయించుకొని ఉద్యోగ భద్రత కల్పించకపోవడం అన్యాయమన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాన్ని 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వెంకటగిరి ప్రాజెక్టు అధ్యక్షులు లక్ష్మీ ప్రసన్న, కార్యదర్శి ఎన్ స్వరూపరాణి మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చిన్నారుల సంరక్షణ, పోషణ, ప్రీ స్కూల్ విద్యతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి తగిన వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించకపోవడం బాధాకరమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి గౌరవప్రదమైన వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డక్కలి మండల బాధ్యులు ఎంవి రమణ, ఆటో యూనియన్ వెంకటగిరి మండల కార్యదర్శి దొరబాబు, వీధి విక్రయదారుల సంఘం నాయకులు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎవరు చేస్తున్నారా? కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. జయప్రదం చేయండి. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న జైల్ భరో కార్యక్రమాన్ని సమస్యలైన పరిష్కారం చేయండి. సమస్యలైన పరిష్కారం చేయండి. సమస్యలైన పరిష్కారం చేయండి. రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్స్ వెంటనే. కార్మికులకు నష్టం చేసేటటువంటి 4 లేబర్ కోడ్స్ వెంటనే ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడము ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడము ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం వర్ధిల్లాలి సిఐటియు. వర్ధిల్లాలి సిఐటియు. Dosa pa, వర్ధిల్లాలి సిఐటియు.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.